బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఆధ్యాత్మిక గురువు అయినటువంటి దశరథ్ పటేల్ బాపూజీ అని ఎవరినైతే అంటూ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా భవిష్యవాణిని చెప్తూ ఉన్నారో ఇక్కడ మరి సూరజ్ అనేటువంటి త్రిపాఠి అనేటువంటి ఆయన మనకు బాపూజీ గురించి వీడియోలు చేసి చెప్తూ ఉన్నారు. బాపూజీ గురించి చెప్పడంలో మరి ఈ యొక్క అఖండ మంతన్ అనేటువంటి ఛానల్లో అన్నయ్య గారు ఏం చెప్పారో తెలుసుకుందాము. ఆధ్యాత్మిక గురువు దశరథ్ బాపూజీ అద్భుతమైన భవిష్యవాణి గురించి చర్చ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సిరీస్లో మనము ఆత్మజ్ఞానం వైపుకు మనల్ని బాపూజీ ప్రేరణ ఇస్తూ ఉన్నారు. ఇంతే కాకుండా బ్రహ్మాండం యొక్క రహస్యాలను, అద్భుతమైనటువంటి మరి అనంతకోటి బ్రహ్మాండాల ప్రళయం గురించి చాలా విషయాలను మనకు చెప్పడం జరిగింది. దశరథ్ బాపూజీ యొక్క పరిచయం మీ అందరికీ తెలుసు. దశరథ్ బాపూజీ చాలా గొప్ప వ్యక్తిగా ఇప్పుడు ఉన్నారు. ఈయన జన్మ 1956లో గుజరాత్ మేసానా జిల్లాలో చిన్న గ్రామంలో జన్మ జరిగింది. ప్రారంభం నుండి బాపూజీ పేద కుటుంబంలో ఉన్న ఈయన వకీలుగా చదువుకున్నారు, కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కానీ తరువాత ఆయన ఆత్మస్వరూపము, ఆత్మ యొక్క అవేర్నెస్ గురించి సాధన చేసి ఆత్మ జాగృతి ఎన్లైట్మెంట్ అయిన తర్వాత బ్రహ్మాండము మరియు మానవాత్మ యొక్క రహస్యాలను మనకు ఎన్నో తెలుపుతూ ఉన్నారు. ఇది ఉత్కంఠమైనటువంటి రహస్యంతో కూడింది. ఆధ్యాత్మిక సాధన వైపు బాపూజీ 1997లో ఒక ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, విశ్వ పరివర్తక ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా సంస్థ ద్వారా నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నారు. వీరి యొక్క ఉద్దేశం మానవాత్మ జాగృతి అవ్వాలి. ఈ యొక్క మాధ్యమంతో జీవనం మృత్యు యొక్క బంధనం నుండి ఆత్మ పరివర్తన కావాలి అని. మహాకాల ప్రళయము ఎలా జరుగుతుంది, ఈ దృష్టికోణంతో బాపూజీ చాలా రకాలుగా మనకు చెప్తూ వచ్చారు. ఈ ప్రళయం అనేది ఒక గంభీరమైన చేతావని, భవిష్యవాణి వైపుకు మనకు సంకేతం ఇస్తూ ఉంది. ఈ ప్రళయం అనేది కేవలం భూమి వరకే కాకుండా సంపూర్ణ బ్రహ్మాండంలో వ్యాప్తమై ఉంటుంది, వినాశనము అని క్రోడీకరిస్తూ ఉన్నారు. అనగా మహాకాల ప్రళయం యొక్క భవిష్యవాణి చాలా లోకప్రియమైనది. మీరు దర్శకులకు మధ్య మేము బాపూజీ యొక్క ఛానల్ ద్వారా మీరు భవిష్యవాణిని వినండి అని కూడా ఈ యొక్క అఖండ మంతన్ అనేటువంటి ఛానల్ ద్వారా అన్నయ్య గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. మహాకాల ప్రళయం భవిష్యవాణి అనుసారంగా ఈ భూమి సమేతంగా 7 లోకాలు పైన నష్టమవుతాయి. బలహీనాత్మలు ప్రళయ కాలంలో ముక్తి పొందుతారు. బుద్ధి కలిగినటువంటి పరం ప్రకాశము కలిగినటువంటి ఆత్మలు రక్షించబడతారు. ప్రాకృతిక వైపరీత్యాలు కూడా వచ్చినప్పుడు ఈ తత్వాలు కూడా అంతమైపోతాయి. జలము, వాయువు, అగ్ని, ఆకాశంతో ఉన్నటువంటి ఈ పంచతత్వాలు కూడా సమాప్తం అవుతాయి. అన్ని ధర్మాలు సమాప్తమవుతాయి. మానవాత్మ వాస్తవికతను అర్థం చేసుకోవడానికే పరమాణు బాంబు, హైడ్రోజన్ బాంబు, భయంకరమైనటువంటి వాటితోటి భూమి వాయుమండలము నిప్పు అంటుకుంటుంది, నిప్పు గోళంలాగా తయారవుతుంది అని చెప్పారు. ఆత్మ జాగృతి యొక్క సందేశాన్ని ఇస్తూ బాపూజీ మరి ప్రళయం వెనకాల ఈశ్వరుని యొక్క ప్రయోజనము, ఆయన యొక్క ప్లాన్ ఏంటో కూడా చెప్తూ ఉన్నారు. మానవులు ఆత్మ జ్ఞానం వైపుకు వెళ్ళాలి.
మానవుల ప్రళయ కాలంలో కూడా మరి ఎవరు రక్షించబడతారు అనే విషయం కూడా బాపూజీ లైవ్లో చెప్పారు అంటున్నారు. అంటే దీని యొక్క పరిణామం నుండి రక్షించుకోవాలి అంటే ఆత్మస్వరూపంలో ఉంటూ పరం లైట్ని పొందటానికి ఆల్మైటీ అథారిటీ లైట్ హౌస్ తోటి కనెక్షన్ జోడించాలి. పరం శాంతి తరంగాలను వ్యాపింపచేస్తే అప్పుడు మీ ఆత్మ లోపల పరం లైట్ వస్తుంది, ఆత్మ సురక్షితంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రళయం నుండి రక్షించుకోవటానికి ఇదొక్కటే ఉపాయము. ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపంలో ఆత్మ నిరాకారి స్థితిలోకి వెళ్ళిపోతారో ఆత్మ సురక్షితంగా ఉంటుంది. జాగృతి అయినటువంటి ఆత్మలు భూమిని లైట్ హౌస్గా లోకి పరివర్తన అనేది చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పరివర్తన అనేది అవుతుంది. 33 కోట్ల దేవీ దేవతలు జాగృతమైతే ప్రళయాన్ని కూడా ఆపగలరు అని చెప్తూ ఉన్నారు. ఈ ప్రళయం తర్వాత బాపూజీ కొత్త సృష్టిని తయారు చేస్తారు. దాని అనుసారంగా ఈ బ్రహ్మాండంలో కొత్త ప్రపంచము నిర్మాణం అవుతూ ఉంటుంది. ప్రకాశము మరియు పరం శాంతి పరం లైట్ తోటి పరిపూర్ణమైనటువంటి అవినాశి సృష్టి అనేది తయారవుతుంది. ఇప్పుడు కలియుగం అంతంలోకి వచ్చేసింది. మానవుడి యొక్క జీవితం మళ్ళా కొత్తగా శుభారంభం అవుతుంది. అంటే అఖండ మంతన్ యొక్క ఉద్దేశము ఏంటి అంటే వెబ్ సిరీస్గా ఈ యొక్క సంస్థ గురించి నేను ప్రచారం ఏమీ చేయటం లేదు. కానీ యోగము మరియు ఆత్మ జ్ఞానము ఎడల మేల్కొల్పుతూ ఉన్నాను. వారు వ్యాపింపజేసే జ్ఞానాన్ని అనగా శ్రీ బాపూజీ యొక్క డీప్ సాధన ఆయన ద్వారా రాయబడినటువంటి పుస్తకము అనంత కోటి బ్రహ్మాండాల యొక్క మాధ్యమంతో కొన్ని రహస్యాలను విస్తారంగా అందరికీ తెలియచేయాలన్న ప్రయత్నంతో మేము అఖండ మంతన్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ ఎపిసోడ్లని మేము మీకు అందిస్తూ ఉన్నాము. మనము చర్చ చేసుకోవటం, ఆలోచించాలి, విచారసాగర మతనం కూడా చేయాలి. ప్రళయం కేవలం భూమి మీదే కాదు, పూర్తి బ్రహ్మాండంలో మృత్యు వాత పడేయటం అనేది జరుగుతుంది. అయితే మృత్యువు తర్వాత ఆత్మ యొక్క గతి ఎలా ఉంటుంది అని కూడా బాపూజీ చెప్తూ ఉన్నారు. బ్రహ్మాండంలో మొత్తం కూడా ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ బ్రహ్మాండం రచన అయితే ముక్తి పొందుతారు. ఈ బ్రహ్మాండంలోకి హయ్యర్ డైమెన్షన్ నుండి ఏ ఏ ఆత్మలైతే వచ్చారో అన్య తత్వాల నుండి అనేక తత్వాలు కలిగిన వాళ్ళు అంటే పరమతత్వం పవర్ కలిగినటువంటి హయ్యర్ డైమెన్షన్ ఆత్మలకు ఈ బ్రహ్మాండంలో వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ అయిపోతారు. వారి గురించి కూడా బాపూజీ దశరథ్ భాయ్ కూడా చాలా స్పష్టంగా సందేశం ఇచ్చారు అని ఈ యొక్క అఖండ మంతన్ ఛానల్లో చెప్పబడుతూ ఉంది. కాబట్టి దీని అనుసారంగా ఆత్మ జాగృతి లేకుండా మానవుడి యొక్క ప్రళయము అనేది మరి తథ్యమే అవుతుంది. ఆత్మ జాగృతి అయితే మరి రక్షించుకోబడతారు, లేకపోతే రక్షించుకునేది లేదు. ఈ యొక్క ఆత్మ బ్రహ్మాండము మానవ జీవితము చాలా లోతైన విషయాల వైపు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఒక చిన్న ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. దర్శకులందరికీ కూడా మంచి జ్ఞానమును అందించాలి అన్న ఉద్దేశంతో మేము బాపూజీ పుస్తకము అనంత కోటి బ్రహ్మాండాలులో ఏదైతే రాయబడి ఉన్నదో వాటిని చర్చిస్తూ ఉన్నాము. మీరు కూడా తెలుసుకోవాలి అంటే వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో, హిందీ ఛానల్లో అప్లోడ్ చేయబడేటువంటి వీడియోలు మీ అందరికీ వస్తాయి అని చెప్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.